మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినిచిన ప్రేమైన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న మార్చి 21వ తారీఖుది. లాభకరమైన బంధకములు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కొసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. రోమా పట్టణంలో అపోస్తలు యొక్క పౌలు ఒక ఖైదీగా ఉండెను. ఫిలోమోను యొక్క బానిసగా ఉండిన ఒనేసిము తన యజమానుని దగ్గర దొంగతనం చేసి తప్పించుకొనుటకు రోమా పట్టణంకు పారిపోయినప్పుడు అచ్చట పట్టబడి అపోస్తలు పౌలు వేయబడిన చెరసాల్లోనే అతడును బంధింపబడెను. పౌలు యొక్క సువార్తను బట్టి ఒనేసిము రక్షింపబడెను. నిరాక్షకుడైన బానిస మరియు దొంగ అయిన అతడిని అపోస్తల పౌలు తనకు కుమారునిగా దత్తత తీసుకొనెను. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అపోస్తల పౌలు బంధకములలో ఉన్నప్పటికీ బంధకములలో ఉన్న ఇతరులను స్వతంత్రులుగా చేసెను. ఒకవేళ అక్షరానుసారంగా నీవు బంధకములలో లేక చెరసాలలో ఉండకపోవచ్చు కానీ నీ ఇంటిలోనో నీ కుటుంబంలోనో లేక నీవు ఉద్యోగం చేసే స్థలములోనో ఉన్న పరిస్థితులు నిన్ను బంధకములలో ఉంచినట్లుగా కనబడవచ్చును. అపోస్తల పౌలు గారికి అనుమతింపబడిన విధముగా నీవు కూడా ఇతరులకు నిజమైన విడుదలను లేక స్వతంత్రమును కలగజేయుటకు దేవుడు నీకు బంధకములు అనుమతించి ఉండవచ్చును. ఫిలిప్పు చెరసాలలో అపోస్తల పౌలు బంధింపబడినప్పుడు ఏమి సంభవించినో నీ జ్ఞాపకం ఉన్నదా? అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 22 నుంచి 33 వరకు ఒకసారి చదివి చూడము. మీ చెరసాల నాయకుడు కూడా రక్షింపబడగలడు. ఒనేసిము అనగా ప్రయోజనకరమైన అని అర్థము. ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడైన పనివాడుగా ఉండెను. ఇప్పుడైతే అతడు రక్షింపబడినందున అపోస్తల పౌలుకును అతని యజమానునికుని ప్రయోజనకరముగా మారి ఉన్నాడు. రక్షింపబడిన ఒక వ్యక్తి ఆధ్యాత్మికముగా లోకమునకు ఇహలోకమునకు ఆశీర్వాదముగా ఉండవలెను.